బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాము. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడకి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఉదయం హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టమట పిఎస్కు ఆయన్ని తరలించే అవకాశం ఉంది. మార్నింగ్ నుంచి ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకి తీసుకువస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసులో భాగంగా వల్లభనేని వంశీని అరెస్టు చేసినట్టుగా పోలీసులు చెప్పారు. ఈరోజు ఉదయమే వంశీని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు. వెంటనే నోటీసులు ఇచ్చి ఆయన్ని అరెస్టు చేసి అక్కడి నుంచి కూడా విజయవాడ తరలిస్తున్న దృశ్యాలు మనం 10 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి వల్లభనేని వంశీ అందులో A71గా కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ కేసు కాకుండా వల్లభనేని వంశీ పైన ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు అనేది నమోదైంది. ఏదైతే ఈ కేసులో పిటిషన్ వేశారో ఆయన కిడ్నాప్ చేసి ఆయన్ని బెదిరించి ఆయన కేసుని విత్డ్రా చేసుకునే విధంగా వల్లభనేని వంశీ ప్రలోభ పెట్టారు అనేటువంటి ఫిర్యాదు అందడంతోనే పోలీసులు ఈరోజు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. విజయవాడలో అదేవిధంగా గన్నవరంలో చాలా హై అలర్ట్ ఉంది. వంశీ అనుచరులు అభిమానులు అక్కడికి వచ్చి నిరసనలు చేయకుండా అయితే పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సో మనం చూస్తున్నాం. సో హైదరాబాద్లో అరెస్టు చేసిన వల్లభనేని వంశీని పోలీసులు విజయవాడకు తరలిస్తున్న దృశ్యాలు మనం 10 స్క్రీన్ పైన చూస్తున్నాము. విజయవాడ చేరుకున్న అనంతరం అక్కడి నుంచి పట్టమట పిఎస్కు వంశీని తరలించబోతూ ఉన్నారు. పట్టమట పోలీస్ స్టేషన్ వద్ద అయితే భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే పట్టమట పిఎస్కు కూడా పోలీసు బలగాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. డీసీపీ పర్యవేక్షణలో ఎస్పీఎఫ్ అలానే ఎస్బీ ఇంటెలిజెన్స్ స్థానిక పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. పట్టమట పిఎస్కి ఇరువైపులా కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అటువైపు నుంచి ఎవరూ రాకుండా పోలీసులు అయితే అడ్డుకుంటున్నారు. అయితే వంశీ అరెస్టుతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే సిఐడి కస్టడీలో వంశీ ప్రధాన అనుచరులు కూడా ఉన్నట్టు సమాచారం. వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగకుండా ముందస్తు చర్యలు పోలీసులు తీసుకున్నట్లయితే మనకి అర్థమవుతుంది. ఎవరైనా అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తం డీసీపీ పర్యవేక్షణలో ఈ భద్రతా ఏర్పాట్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మార్నింగ్ హైదరాబాద్లో ఆయన నివాసంలో ఏపీ పోలీసులు వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. ఆయన పైన కేసు ఫైల్ అయిన నేపథ్యంలో కిడ్నాప్ కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన నేపథ్యంలో ఆయన్ని అరెస్టు చేసి విజయవాడ తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. హైదరాబాద్లో మార్నింగ్ అరెస్ట్ అయిన వల్లభనేని వంశీని పోలీసులు విజయవాడకు తరలిస్తున్న దృశ్యాలు 10 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఆయన మరి కాసేపట్లోనే పట్టమట పిఎస్కు తరలించబోతూ ఉన్నారు. పడమట పోలీస్ స్టేషన్ దగ్గర కూడా భారీ పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలీసు బలగాలన్నీ కూడా అక్కడికి మోహరించాయి. అదేవిధంగా గన్నవరంలో కూడా హై అలర్ట్ని ప్రకటించారు. వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అయితే పోలీసులు ముందస్తుగానే వ్యూహాన్ని రచించారు. అందులో భాగంగానే డీసీపీ పర్యవేక్షణలో ఈ ఎస్పీఎఫ్ బలగాలు, ఎస్బీ బలగాలు, ఇంటెలిజెన్స్, ఇక స్థానిక పోలీసులతో కూడా మొత్తం అక్కడ భద్రతనైతే కట్టుదిట్టంగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పట్టమట పోలీస్ స్టేషన్కి 2 వైపులా కూడా బ్యారికేడ్లను ఏర్పాటు చేసి అటువైపు ఎవరూ కూడా రాకపోకలు సాగించడానికి వీలు లేకుండా అయితే పోలీసులు ఆ ప్రదేశం అంతా కూడా వారి ఆధీనంలోకి తీసుకున్నారు. వంశీ అరెస్టుతో అటు వైసీపీ శ్రేణులు కావచ్చు, వంశీ అభిమానులు కావచ్చు, ఎవరూ కూడా తమ నిరసనలు వ్యక్తం చేయడానికి అక్కడికి చేరుకోకుండా అయితే అరేంజ్మెంట్స్ తెలుస్తోంది. అయితే వంశీకి సంబంధించి ఈ కేసులో మొత్తం 8 మంది ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు భావించారు. ఇప్పటికే సిఐడి కస్టడీలో వంశీ ప్రధాన అనుచరులు కూడా ఉన్నారు. వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగకుండా అయితే ముందస్తు చర్యలు తీసుకున్నట్టుగా పోలీసులు తెలుస్తోంది. ఎవరైనా సరే అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. సో మనం విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు. హైదరాబాద్ నుంచి నేరుగా విజయవాడకు వల్లభనేని వంశీని తరలిస్తూ ఉన్నారు. పోలీసులు
ఆల్మోస్ట్ విజయవాడ చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఆయన పటమట పిఎస్కి కూడా తరలించబోతూ ఉన్నారు. అక్కడ ఈ ఫార్మాలిటీస్ వైద్య పరీక్షలు ఇవన్నీ కూడా నిర్వహించిన అనంతరం ఆయన కోర్టు ముందు కూడా హాజరుపరుస్తారు. ఎస్సీ ఎస్టీ అల్ట్రాస్ కోర్టు ముందు ఆయన్ను హాజరుపరిచే అవకాశం ఉంది. మెయిన్గా వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో పోలీసులు అయితే చాలా భారీగా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. భద్రతను అయితే చాలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ఎస్పెషల్లీ పోలీస్ స్టేషన్ వద్ద కూడా భారీ పోలీసు భద్రతని ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలీసు బలగాలన్నీ కూడా ఈ అరెస్ట్ నేపథ్యంలో పోలీసు బలగాలు అయితే మోహరించిన పరిస్థితి ఉంది. మరిన్ని అప్డేట్స్, తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్, సంజయ్, వల్లభనేని వంశీని హైదరాబాద్ నుంచి నేరుగా విజయవాడలో ఉన్నటువంటి భవానీపురం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అక్కడ కొద్దిసేపు ఉంచిన తర్వాత వేరే వాహనాన్ని మార్చారు. వాహనాన్ని సిఐ వాహనంలో పోలీస్ వాహనంలో ఎక్కించుకొని ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ కొంచెంసేపు విచారించే అవకాశం ఉంది. ఆ తర్వాత పడమట పోలీస్ స్టేషన్ ఎక్కడైతే పడమట నోటీసులు ఇచ్చారో, ఏ పోలీస్ స్టేషన్ నుంచి అయితే విచారణ జరగాల్సి ఉందో పడమట పోలీస్ స్టేషన్ దగ్గరికి మరి కొద్దిసేపట్లో తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడే భవానీపురం పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి సిఐ వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు. అక్కడ నుంచి కొద్దిసేపటి తర్వాత పడమట పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్తారు. పడమట పోలీస్ స్టేషన్ లో పూర్తి స్థాయి విచారణ, స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రక్రియ అంతా కూడా అక్కడ చేపట్టే అవకాశం ఉంది. పడమట పోలీస్ స్టేషన్ దగ్గర పూర్తి స్థాయిలో పోలీసు బలగాలన్నీ కూడా మోహరించే, చుట్టుపక్కల దాదాపు 100 మీటర్ల లోపు ఎవరిని కూడా అక్కడ అనుమతించడం లేదు. అక్కడ పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత అక్కడ నుంచి నేరుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు వల్లభనేని వంశీని. అక్కడ వైద్య పరీక్ష నిర్వహించిన తర్వాత విజయవాడలో ఉన్నటువంటి కోర్టు దగ్గరికి తీసుకెళ్లి 4 గంటల తర్వాతనే కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద చూస్తే వల్లభనేని వంశీని విజయవాడ తీసుకురావడం, 2 పోలీస్ స్టేషన్లు తిప్పడం, అక్కడ నుంచి పడమట పోలీస్ స్టేషన్ తీసుకెళ్లేటటువంటి అంశం దిశగా రూట్ అంతా కూడా క్లియర్ చేశారు. దాదాపు 5 కిలోమీటర్ల మేర రోడ్డు లైన్ అంతా కూడా క్లియర్ చేశారు. ఆ తర్వాత పడమట పోలీస్ స్టేషన్ లో వల్లభనేని వంశీని పూర్తి స్థాయిలో విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసి అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరి దగ్గర, వారి ఇళ్ల దగ్గర కూడా పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు కొనసాగుతుంది వైసీపీ కార్యాలయం దగ్గర. అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి మన మల్లాది విష్ణు, అదేవిధంగా దేవినేని అవినాష్ ఇండ్ల దగ్గర కూడా పోలీసు బలగాలు మోహరించాయి. అక్కడ ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పోలీసు అప్రమత్తం అయ్యారు. గన్నవరంలో వంశీ ప్రాతినిధ్యం వహించినటువంటి గన్నవరం నియోజకవర్గంలో కూడా ఉదయం నుంచి పోలీసు బలగాలన్నీ కూడా మోహరించాయి. అక్కడ ఏ విధమైన నిరసన కార్యక్రమాలు కానీ, అక్కడ ఏ విధమైన 144 సెక్షన్ విధించారు. అదేవిధంగా మాజీ మంత్రి పేర్ని నాని మచిలీపట్నంలో అయితే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అక్కడ బయటకు రాకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద వైసీపీ నాయకులు ఎక్కడైతే ఆందోళన చేస్తారో, నిరసన కార్యక్రమాలు చేస్తారో అనేటటువంటి అంశం ఉన్న ప్రతి చోట కూడా పోలీసు బలగాలన్నీ కూడా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే మరికొద్ది సేపట్లోనే వల్లభనేని వంశీని పడమట పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లి అక్కడ పూర్తి స్థాయిలో విచారణ జరపటం, ఆ తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేయటం, ఆ తర్వాత ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సంజయ్, ఓకే, రైట్ జయరాజ్. అది మొత్తంగా హైదరాబాద్ లో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీని పోలీసులు విజయవాడకు తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరి కాసేపట్లోనే ఆయన్ను పట్టమట పిఎస్ కు కూడా తరలించే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందుబాటులో ఉన్నారు. తిరుమలరావు, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? పిఎస్ దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి ఉంది కదా? సంధ్య, ఇప్పటికే వల్లభనేని వంశీ విజయవాడ చేరుకున్నాడు. అక్కడ వివిధ పోలీస్ స్టేషన్లు మార్చి పడమట పోలీస్ స్టేషన్కి వచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. పడమట పోలీస్ స్టేషన్లో పూర్తి స్థాయిలో సెక్యూరిటీ పెంచడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. ఇటు పడమట పోలీస్ స్టేషన్కి 2 మార్గాలు ఉన్నాయి. 2 మార్గాలు బార్గేట్లు ఏర్పాటు చేసి ఎవరు బయట వ్యక్తులు లోపల రానివ్వకుండా, అదేవిధంగా లోపల వ్యక్తులు బయటికి వెళ్లకుండా ఉండేందుకు కూడా పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లోనే వల్లభనేని వంశీ వస్తారని చెప్పేసి పోలీసులు ఇప్పుడు ఉన్నతాధికారులు కింద స్థాయి సిబ్బందికి అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఉందో రోప్ పట్టే వాళ్ళు రోప్ తాడు కూడా పట్టుకున్నారు. రోప్ తాడుతో ఎక్కడికక్కడ సిద్ధం చేసేందుకు కూడా ముందుకు కొనసాగుతున్న పరిస్థితులు చూడొచ్చు మీరు. ఇప్పుడు మీకు విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. పూర్తి స్థాయిలో ఒక సిబ్బంది అదేవిధంగా మైక్ పట్టుకుని ముందుకు కొనసాగుతున్నారు. ఇప్పుడు ఏదైతే ఉందో రహదారులు 3 రహదారులు పడమట పోలీస్ స్టేషన్కి వచ్చే రహదారులు
ఉన్నాయి. ఈ 3 రహదారులని క్లోజ్ చేసి పకడ్బందీగా ఇటు వైసీపీ నాయకులు ఇప్పటికే వల్లభనేని వంశీని విజయవాడ చేరుకున్నారని తెలిసిన వెంటనే వైసీపీ నాయకులు కూడా వచ్చేందుకు కూడా అందరూ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడికెక్కడ బార్గేట్లు పెట్టి ఇటు పోలీస్ స్టేషన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులకు ఇప్పుడే గైడ్ చేయడం జరిగింది. ఏసీపీ ఆధ్వర్యంలో ఒక పోలీసులను రోల్ కాల్ ఏర్పాటు చేసి వాళ్ళకు పూర్తి స్థాయిలో వాళ్ళు గైడ్ చేయడం జరిగింది. వల్లభనేని వంశీ వచ్చే సమయంలో ఎవరైనా అనుమానాలు కనపడ్డా ఎవరైనా ఏదైనా ఇబ్బంది పరిస్థితులు గురి చేద్దామని చెప్పేసి ఎవరైనా అనుసరే వాళ్ళ సంబంధించి పూర్తి స్థాయిలో అడ్డుకుని ప్రశాంతంగా ఉండేందుకు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎస్, ఉదయం నుంచి పడమట పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఉన్నారో బాధితుడు తల్లి కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేసిన తర్వాత పడమట పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారని చెప్పేసి సమాచారం రావడంతో అందరూ హుటాహుటిన పడమట పోలీస్ స్టేషన్ చేరుకోవడం జరిగింది. వాళ్ళు పోలీసులు దృష్టి మళ్లించేందుకు ఇదొక వ్యూహాన్ని చెప్పాలి. మొదట హైదరాబాద్ వచ్చే సమయంలో భవానీపురం పోలీస్ స్టేషన్ ఉంటుంది. భవానీపురం పోలీస్ స్టేషన్ దగ్గర ఆపి అక్కడ ఏదైతే ఉందో వల్లభనేని వంశీ తీసుకొస్తున్న వాహనాల్లో మార్చడం జరిగింది. మార్చిన తర్వాత వల్లభనేని వంశీని ఏ వాహనాలు తీసుకొస్తారనేది ప్రతి ఒక్కళ్ళు ఒక కన్ఫ్యూజ్ అవుతూ ఒక డౌట్ అయితే క్రియేట్ చేశారు. తర్వాత వెంటనే ఆ వాహనాలను క్లోజ్ చేసి ఇమీడియట్గా వేరే వాహనం షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత దుర్గగుడి ఫ్లైఓవర్ దిగిన తర్వాత మళ్ళీ వెంటనే అక్కడ వాహనాలు ఆపి మరో వాహనంలో వల్లభనేని వంశీని అయితే షిఫ్ట్ చేయడం జరిగింది. వల్లభనేని వంశీ ఏ వాహనంలో వస్తుందో ఆ వాహనాన్ని అందరూ గుర్తించి ఆ వాహనం మీద వైసీపీ శ్రేణులు ఎక్కడ వచ్చి దాడి చేస్తారు, ఎక్కడ ఆందోళన చేస్తారో అనేది ముందుగానే పసిగట్టి ఈ విధంగా వాహనాలు అయితే మార్చడం జరిగింది. మార్చితే ఎవరు కన్ఫ్యూజ్ పెడతారు, ఎటు తీసుకెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉంటుందని చెప్పేసి ఒక సందిగ్ధ అయితే ప్రతి ఒక్కళ్ళు నెలకొనే విధంగా పోలీసులు అయితే పక్కా ప్రణాళికబద్ధంగా వ్యూహం రచిస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పోలీసులకు సంబంధించి కౌన్సిలింగ్ ఇచ్చి అది వివిధ ప్రాంతాల్లో మార్చేందుకు కూడా ఈ పడమట పోలీసులు ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పడమట పోలీస్ స్టేషన్కి కేసు పెట్టారు కాబట్టి ఎట్టి పరిస్థితులు పడమట పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అతన్ని విచారించి తర్వాత మెడికల్ చెకప్ నిమిత్తము ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్తారు, కోర్టుకు తీసుకెళ్తారు. ఇది ప్రొసీడింగ్ అయితే ఈ ప్రొసీడింగ్లో భాగంగానే ఇప్పుడు దృష్టి మళ్లిస్తే ఎవరు పడమట పోలీస్ స్టేషన్కి వస్తానికి సాహసం చేయరు. అటు సిటీలో నగరం మొత్తం ఎటు తీసుకెళ్తున్నారో ఏ వాహనాలు తీసుకెళ్తున్నారో తెలియకుండా ఉంటుంది కాబట్టి ఆ వాహనాల్లో అమ్మనిచ్చే పనులమ్మనే వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉంటారు కాబట్టి దృష్టి మళ్లించేందుకు ఒక వ్యూహం అయితే రచించారు. ఆ వ్యూహంలో భాగంగానే ఈ పోలీసులు 2 వాహనాల్లో మార్చి వల్లభనేని వంశీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ పడమట పోలీస్ స్టేషన్కు ఎట్టు పరిస్థితుల్లో తీసుకొచ్చి ఇక్కడ విచారణ చేసిన తర్వాతే తీసుకెళ్తారని చెప్పేసి పక్క సమాచారం. దీనిలో భాగంగానే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయవాడలోకి ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఈ పడమట పోలీస్ స్టేషన్కి ఎంతసేపట్లో చేరుకునే అవకాశం ఉంది? అదే సుమా, ఈ పడమట పోలీస్ స్టేషన్ సంబంధించి ఎంతసేపట్లో తీసుకొస్తారనేది ఒక క్లారిటీ అయితే లేదు. ఇప్పుడు వాహనాలు మార్చిన తర్వాత ఆయనకి లంచ్ టైం అయింది కాబట్టి లంచ్ చేపించి ఇక్కడ తీసుకొస్తారు, లేకపోతే పడమట పోలీస్ స్టేషన్లోనే లంచ్ ఏర్పాటు చేస్తారనేది కూడా ఒక సందిగ్ధంలోకి ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు చూడొచ్చు విజువల్స్లో పడమట పోలీస్ స్టేషన్ కూడా పకడ్బందీగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు రోప్ టీము అదేవిధంగా స్పెషల్ పార్టీలు టీం కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఏదన్నా సిబ్బంది వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నప్పటికీ వీళ్ళని కట్టుదిట్టంగా ఎదుర్కొనేందుకు కూడా అంతా ఏర్పాట్లు చేశారు. అటుపక్క పోలీసు టీం ఉంది, మరి ఇటుపక్క చూడొచ్చు మీరు వీళ్ళు ఇక్కడ కనపడే వాళ్ళ స్పెషల్ పార్టీ టీము. మొత్తం 2 మార్గాలు సంబంధించి పోలీసులు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఈ మార్గాల్లో ఎవరైనా అనుమానితులు కనపడ్డా ఒక ఎస్ఐ స్థాయి అధికారితో వీళ్ళని మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తము 2 సిఐలు 4 ఎస్ఐలు ఒక ఏసీపీ ఇక్కడ పడమట పోలీస్ స్టేషన్ మొత్తం మానిటరింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ మార్గంలో కూడా పడమట వైసీపీ నేతలు కానీ ఇతర నేతలు కానీ వస్తే వీళ్ళని ఎలా లోపల రాకుండా చేయాలని సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తం పడమట పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలన్నీ పోలీసులు దిగ్బంధించారని చెప్పాలి. ఎక్కడెక్కడ బార్గేట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇక్కడ పడమట పోలీస్ స్టేషన్ తీసుకొస్తారా, నేరుగా హాస్పిటల్ తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేసి కోర్టు తీసుకెళ్తారనేది కూడా ఒక సందిగ్ధం అయితే నెలకొంది. ఈ వాహనాలు మారుస్తున్నారు కాబట్టి ఎవరికి విజయవాడ పట్టణంలోని వైసీపీకి నగరం పెట్టారు కదా, సో ఇవన్నీ కూడా వంశీ రావడానికి ముందస్తుగా చేస్తున్నటువంటి ఏర్పాట్లుగా చూడొచ్చా?
100% ఈ ఏదైతే ఉందో వల్లభనేని వంశీ తీసుకొచ్చామో ఎవరు అడ్డుకోకుండా ఉండేందుకు, ఎవరు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు ఒక పకడ్బందీగా ప్రణాళికబద్ధంగా అయితే ఇక్కడ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వైసీపీ కార్యకర్తలు వచ్చే విధంగా పోలీసులకి ఏమైనా సమాచారం ఉంటే వాళ్ళని కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పూర్తిగా పకడ్బందీగా ఏర్పడి మళ్ళీ ఇంకో ప్లాన్ బి మార్చే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీస్ స్టేషన్ తీసుకోకుండా మొత్తము పేపర్ అంతా రెడీ చేయడం జరిగింది. పేపర్ రెడీ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇది ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేసిన తర్వాత డైరెక్ట్ కోర్టుకు తీసుకెళ్లిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కోర్టులోనే పేపర్ వర్క్ మీద సంతకాలు పెట్టించుకుని డైరెక్ట్గా కోర్టు ముందు సబ్మిట్ చేసే అవకాశాలు కనిపిస్తాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ గొడవలన్నీ ప్రశాంతంగా ఉండాలంటే ఈ చేసే ప్లాన్ బి కూడా అవకాశం ఉంది. కానీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వల్లభనేని వంశీని విచారించాలి, ఎట్టి పరిస్థితులు పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టాలి అనుకునే పోలీసులు కూడా ఒక నిర్ణయానికి వస్తే మాత్రం కంపల్సరీగా భవానీపురం పోలీస్ స్టేషన్ మొదట తీసుకెళ్ళారు. తర్వాత 1 టౌన్ పోలీస్ తీసుకొస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో పడమట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడికి వచ్చేపెట్టి విచారించి తర్వాత మెడికల్ చెకప్ అదేవిధంగా కోర్టు ప్రొసీడింగ్ అని చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ వల్లభనేని వంశీని తీసుకొస్తారని చెప్పి ఒక సమాచారం రావడంతో పోలీసుకు రోల్ కాల్ ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించిన అధికారులు గైడ్ చేయడం జరిగింది. వచ్చిన సమయంలో మీరు ఎలా ఎదుర్కోవాలి, మీడియా వాళ్ళని ఎలా పక్కన డైవర్షన్ చేయాలి, అదేవిధంగా వైసీపీ నాయకులు ఎవరు వస్తే వాళ్ళని ఇటు డైవర్షన్ చేయాలి అనే విధంగా కూడా వాళ్ళకి మాట్లాడటం జరిగింది. మాట్లాడిన తర్వాత పోలీసులు మొత్తం బయటకు వచ్చారు. ఎవరికి వాళ్ళు ఇటు ఈ మార్గంలో ఒక స్పెషల్ పార్టీ వాళ్ళు అటుపక్కన ఏఆర్ పోలీసులు మొత్తం 2 పార్టీలకు సంబంధించి సిద్ధంగా ఉన్నారు. ఏ క్షణమైనా పోలీసులు సమాచారం వస్తే ఇమీడియట్గా ఏదైనా ట్రాఫిక్ అంతా క్లియర్ చేయడానికి కూడా పోలీసులు అయితే ఒక ప్రణాళికబద్ధంగానే ముందుకు కొనసాగుతున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే తిరుమలరావు ఇప్పుడే అందుతున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వల్లభనేని వంశీని కృష్ణలంక పిఎస్లో తరలించి అక్కడ ఆయన్ను విచారించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో అంటే పోలీసులు ఒక వ్యూహాత్మకంగానే అంటే ఫస్ట్ భవానీపురం తీసుకెళ్ళడం కావచ్చు, ఇప్పుడు లేదా పట్టమటికి తెస్తారు అని ఇక్కడ ఏర్పాట్లు చేయడం కావచ్చు, ఫైనల్గా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తరలించడం, ఇదంతా కూడా ఒక వ్యూహాత్మక భాగమని భావించవచ్చా? 100%. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ సంబంధించి ఇటు 3 నియోజకవర్గాలు, పశ్చిమ నియోజకవర్గం కానీ, ఈస్ట్ నియోజకవర్గం కానీ, ఇదేవిధంగా తూర్పు నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాలు పట్టున్న ప్రాంతం. ఈ పట్టున్న ప్రాంతాల్లో ఇటు అధిక సంఖ్యలో వైసీపీ నేతలు ఇక్కడికి వస్తారని చెప్పేసి ఒక సమాచారం అయితే పోలీసుల వద్ద ఉంది. కొద్దిసేపటి క్రితం ఎవరైతే ఉన్నారో దేవినేని అవినాష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్యాయంగా అక్రమంగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారని చెప్పడం జరిగింది. తర్వాత మల్లాది విష్ణు స్పందించారు. తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా స్పందించారు. ఈ నేపథ్యంలోనేమో ఇది పార్టీ నేతల దృష్టి మళ్లించేందుకు కూడా ఇట్లా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పాలి. ఇప్పుడు మొదట హైవే మీద ఉన్నాడు భవానీపురం పోలీస్ స్టేషన్, తర్వాత హైవే కిష్టలంక దుర్గుడి ఫ్లేవర్ దాటిన తర్వాత వచ్చే పోలీస్ స్టేషన్ కిష్టలంక పోలీస్ స్టేషన్. కిష్టలంక పోలీస్ స్టేషన్ కూడా సంబంధించి కూడా పూర్తిగా డైవర్షన్ భవానీపురం పోలీస్ స్టేషన్ అదేవిధంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ అన్నారు. అందరూ అటు మళ్ళారు. ఇప్పుడు తాజాగా కిష్టలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఈ కిష్టలంక పోలీస్ స్టేషన్ తీసుకొస్తారని చెప్పేసి అందరూ అలా మూవ్ అవుతున్న సమయంలో ఇటు పడమట పోలీస్ స్టేషన్ కూడా తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ నాయకులందరినీ చెల్లాచెదురుగా ఓ పక్కగా వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు ఒక వ్యూహం రచన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పూర్తి స్థాయిలో పోలీసులు హడావిడిగా ఇది నాయకులు మొత్తం హడావిడి చేస్తున్నట్టు తెలిస్తే ఏఆర్ గ్రౌండ్ కూడా తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజు కోర్టుకు పెట్టే సమయంలో జనాభా వైసీపీ నాయకులు అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉండేందుకు కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో ఒక పక్క ప్రణాళికబద్ధంగా అయితే ముందుకు కొనసాగుతుందని చెప్పాలి. ఈ దృష్టి మళ్లించిన తర్వాత పడమట పోలీస్ స్టేషన్ తీసుకొస్తారా, లేని పక్షంలో ఇటు డైరెక్ట్గా వైద్య పరీక్షలు చేపించి కోర్టుకు పెడతారనేది ఒక సందిగ్ధత నెలకొంది. అయితే తిరుమలరావు అంటే వల్లభనేని వంశీని తరలించడానికే ఇంత వ్యూహాత్మకంగా ఉంటే ఇప్పుడు నెక్స్ట్ వైద్య పరీక్షలకు గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించడం కావచ్చు, అక్కడి నుంచి కోర్టులో ప్రొడ్యూస్ చేసే విషయంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా పోలీసులు చాలా పక్కాగా ప్లాన్డ్గానే వెళ్తున్నారని అనుకోవాలా? ఇలాంటి వ్యూహాలే కంటిన్యూ అవ్వచ్చా? 100% ఇది ఫస్ట్ పడమట పోలీస్ స్టేషన్ దగ్గర చెప్పేసి చెప్పారు. తర్వాత పడమట పోలీస్ స్టేషన్కి స్పెషల్ పార్టీ వాళ్ళు, ఇంటెలిజెన్స్ అదేవిధంగా స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు రావడం జరిగింది. తర్వాత ఇక్కడికి వస్తున్న సమయం అందరూ అలర్ట్ ఉన్న సమయంలో ఇమీడియట్గా హైదరాబాద్ వచ్చే వాహనం కాబట్టి ఇటు భవానీపురం పోలీస్ స్టేషన్ బ్లాక్ చేశారు. అక్కడ బ్లాక్ చేశారు. నేతలంతా భవానీపురం పోలీస్ స్టేషన్లో ఉండాలని చెప్పేసి అటు వెళ్ళే ప్రయత్నం చేశారు. తర్వాత భవానీపురం పోలీస్ స్టేషన్ కాదు 1 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళని చెప్పి కాళేశ్వరం మార్కెట్ దగ్గర తీసుకొచ్చి కాళేశ్వరం మార్కెట్ దగ్గర వాహనాలు చేంజ్ చేశారు. ఇప్పుడు తాజాగా కిష్టలంక పోలీస్ స్టేషన్
తీసుకెళ్ళాలి. వీళ్ళంతా ఒక చర్యకు తెచ్చుకున్న సమయంలో ఇట్లా ప్రణాళికాబద్ధంగానే ముందు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. మరోసారి దాని పక్కనే ఉన్న సమీపంలో ఉన్నటువంటి గవర్నర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారని గవర్నర్పేట పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాలని కాబట్టి అది కూడా సందిగ్ధత నెలకొంది. వీళ్ళంతా దృష్టి మళ్ళిన సమయంలో ఒక్కసారిగా వాహనాన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి ఇక్కడ వైద్య పరీక్షలు చేపించి ఎవరికి తెలియకుండా రహస్యంగానే ఇటు కోర్టుకు పంపే అవకాశాలు కూడా జరగకపోలేదు. ఏదేమైనప్పటికీ పోలీసులు నగరంలో అలజడి లేకుండా వాహనం వెళ్లే సమయంలో ఆందోళనకారులు ఆందోళన చేయకుండా ఉండేందుకు కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ పక్కా ప్రణాళికబద్ధంగానే ముందుకు వెళ్తున్నారు. దాంట్లో చాలా సీనియర్ ఆఫీసర్ ఎవరైనటువంటి గుండవ రామకృష్ణ అని చెప్పేసి డీసీపీగా వ్యవహరిస్తున్నారు. డీసీపీ గుండవ రామకృష్ణ విజయవాడలో చేసిన అనుభవాలు చాలా ఉంది. అదేవిధంగా గుండవ రామకృష్ణ సంబంధించి చాలా సీనియర్ కాబట్టి విజయవాడ ప్రజలు అదేవిధంగా విజయవాడ నాయకులతో కూడా చాలా పరిచయాలు ఉన్నాయి. విజయవాడ నాయకులు వాళ్ళ వ్యూహరచన ఎలా ఉంటుంది అనేది గ్రహించి వాళ్ళ వ్యూహరచనకి ముందుగానే వీళ్ళని పసిగట్టి ముందుగానే ఈ పోలీస్ స్టేషన్ మార్పిడి అనేది చేస్తున్నట్టుగా మనకి ఇప్పుడున్న పరిణామాల బట్టి చూస్తుంటే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ గుండవ రామకృష్ణ చేసే ప్రయత్నంలో ఈ సక్సెస్ అవుతారా లేని పక్షంలో వైసీపీ నాయకులు వచ్చి వీళ్ళని అడ్డుకుంటారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు సత్యవర్ధన్ మదర్ ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ని బేస్ చేసుకుని వల్లభనేని వంశీని ప్రస్తుతం ఇనీషియల్ గా విచారించే అవకాశం ఉందా? 100% ఏదైతే ఉందో పడమట పోలీస్ స్టేషన్ సంబంధించి సత్యవర్ధన్ తల్లి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ తల్లి కంప్లైంట్ ఈ వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుని ఆ ప్రణాళిక రచించారు. దానిలో భాగంగానే వల్లభనేని వంశీ కూడా చక్కగా దొరికిపోవడం జరిగింది. ఈ దొరికిపోయాడు కాబట్టి పడమట పోలీస్ స్టేషన్కి ఎట్టి పరిస్థితుల్లో తీసుకొచ్చి ఇతను విచారించే అవకాశాలు అయితే 100% ఉందని చెప్పేసి కొంతమంది న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ సంబంధించిన న్యాయవాది ఎవరైతే ఉన్నారో గవస్కర్ వచ్చి ఇక్కడ సంబంధించి ఏంటి కేసు నమోదు చేశారు, ఎలాంటి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు, ఏమేమి సెక్షన్లు పెట్టారు, వీళ్ళ తల్లి ఒక్కలే కంప్లైంట్ చేశారా లేకపోతే ఇంకెవరైనా కంప్లైంట్ చేశారా అనేది కూడా పూర్తిగా ఎఫ్ఐఆర్ అయితే తీసుకుంటున్నారు. వానికి ఎఫ్ఐఆర్ ఇస్తామని చెప్పేసి ఆగాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇస్తే ఫర్దర్ మేము కోర్టులో ప్రొసీడింగ్స్ కూడా ఉంటాయి, మేము కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలి కాబట్టి మీరు మాకు ఎఫ్ఐఆర్ ఇవ్వండి, దానికి సంబంధించిన రిపోర్ట్లు ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగింది. ఏదైనప్పటికీ ఈ గవస్కర్ న్యాయవాది ఇక్కడికి వచ్చాడంటే వల్లభనేని వంశీని ఇక్కడ తీసుకొస్తాడని చెప్పేసి సమాచారంతోనే ఇక్కడికి ఇక్కడికి వచ్చాడని చెప్పి మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ కేసు సంబంధించి చాలా ప్రణాళికాబద్ధంగా అదేవిధంగా దృష్టి ఇప్పుడు ఒక చోటకి వెళ్తే ఒక చోటకు వస్తారు, అక్కడికి మరో చాలా దృష్టి మళ్లించే విధంగా వ్యూహరచన చేస్తున్నారు. ఈ ఓవరాల్గా ఈ ఎపిసోడ్ అంతా నగరంలో ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టాలని చెప్పేసి చూస్తున్నారు. ఏదైనా అలజడి జరిగితే మళ్ళీ శాంతి భద్రతకు విఘాతం కలిగించే పరిస్థితి ఉంది కాబట్టి దీనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూడా పోలీసులు పక్కా ప్రణాళికాబద్ధంగా చేస్తున్నారు. ఇటు వీళ్ళ తల్లి కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారం అయితే ఇక పడమట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారిస్తే సమయం పడుతుంది కాబట్టి ఆ సమయాన్ని మళ్ళీ ఇక్కడికి మొత్తం అంతా ఇది ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఉంది. ఇక్కడ సంబంధించి ఎవరైతే ఉన్నారో దేవుని అవినాష్ యోగాలో ఎక్కువ మంది యువత వస్తారు కాబట్టి ఇక్కడ ఏదైనా అలజడి పరిస్థితులు కనబడుతున్నాయి. దీన్ని మళ్లించడానికి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారించి అదే డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్య పరీక్ష చేపించి కోర్టు పెడదామా అని చెప్పేసి పోలీసులు అయితే ఒక సమీక్ష అయితే నిర్వహిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ కేసు సంబంధించి మరి కాసేపట్లోనే చిక్కుముడి వీడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకి సంబంధించి ఈరోజు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. కోర్టు ముందు కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. అయితే వల్లభనేని వంశీతో పాటు ఇంకా 8 మంది ఈ కేసులో ఉన్నారు అని చెప్పి పోలీసులు భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా కంప్లైంట్ కూడా ఫైల్ చేశారు. కాబట్టి అంటే ఇందులో ఇప్పుడు ఒకవేళ రిమాండ్ రిపోర్ట్ రాస్తే వల్లభనేని వంశీని ఏ పొజిషన్లో పెడతారు అంటే మనం ఏమనుకోవాలి? అంటే ప్రధానంగా ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ తల్లి వల్లభనేని వంశీ అనుచరులు వచ్చి మా అబ్బాయిని తీసుకెళ్ళాలని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ సంబంధించిన ఆధారంగా ఈ స్పాట్లో సీన్ ఆఫ్ ఎఫెన్స్లో ఎవరున్నారు అనేది కూడా ఒక పరిశీలించాలి. సీన్ ఆఫ్ ఎఫెన్స్లో పోలీసులు ఆ సీసీ ఫుటేజ్ పరిశీలనగా ఎవరు తీసుకెళ్లారు, ఎవరు ఎట్టి తీసుకెళ్లారు, ఎంతమంది వచ్చారు అని చెప్పేసి పోలీసులు అయితే ఒక రికార్డ్ అయితే రెడీ చేయాలి. దీనిలో భాగంగానే వాళ్ళు 8 మంది అని చెప్పారు. అయితే వల్లభనేని వంశీతో పాటు వల్లభనేని వంశీయే చేపించారు లేకపోతే వల్లభనేని వంశీ కన్సంగంలో జరిగిందని చెప్పేసి ఒక ప్రణాళిక అయితే పోలీసులు ఒక నిర్ధారణకు అయితే రావాల్సి ఉంది. కానీ ప్రధానంగా ఈమె వల్లభనేని వంశీ ప్రోద్బలంతోనే ఇది జరిగిందని చెప్పేసి చెప్తుంది కాబట్టి పోలీసులు వల్లభనేని వంశీని A1గా పెట్టే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. వల్లభనేని వంశీ A1గా పెట్టి తర్వాత మిగిలిన ఎవరైతే ఉన్నారో 8 మందిని A2, A3, A4, A5, A6 అలా పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా వల్లభనేని వంశీ టార్గెట్ కాబట్టి ఇక్కడ వల్లభనేని వంశీని A1గా పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి మనం పొద్దున మాట్లాడిన న్యాయవాది కూడా మనకు చెప్పడం జరిగింది.
అయితే వంశీ పైన ఫైల్ చేసిన అన్ని సెక్షన్లు కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్గా చెప్తూ ఉన్నారు. మెయిన్గా ఏవి సెక్షన్స్ ఈరోజు వల్లభనేని అరెస్ట్కి సంబంధించి పొందుపరిచారనుకోవాలి? ప్రధానంగా మొత్తం 3 సెక్షన్లు వల్లభనేని వంశీ మీద పెట్టడం జరిగింది. కిడ్నాప్ కేసు ఉద్దేశపూర్వకంగా చేశారు, కావాలనే చేశారని చెప్పేసి కేసు పెట్టడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి 3 సెక్షన్లకు సంబంధించి 10 సంవత్సరాలు రుజువైతే, ఈ 3 సెక్షన్లకు సంబంధించి నేరం రుజువైతే మాత్రం 10 సంవత్సరాలు పడుతుంది. అదేవిధంగా ఎక్స్టర్నల్గా ఎస్సీ సెక్షన్లు పెట్టారు కాబట్టి ఇది ఒక 7 సంవత్సరాలు, టోటల్గా 17 సంవత్సరాలు సంబంధించిన సంవత్సరాలు శిక్ష పడితే మాత్రం 17 సంవత్సరాలు పడుతుందని చెప్పేసి చెబుతున్నారు. ఈ 17 సంవత్సరాలు ఉంది కాబట్టి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ బెయిల్ వచ్చే అవకాశాలు లేవు. మొత్తం టోటల్గా బెయిల్ పిటిషన్ రాదు కాబట్టి ఈ న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. తర్వాత ఎవరైతే ఉన్నారో ఇటు పోలీసులు కూడా రిమాండ్ విధించిన తర్వాత కస్టడీ పిటిషన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితులు ఈరోజు బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదని చెప్పేసి న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు. తిరుమలరావు, అయితే వల్లభనేని వంశీ ఒక్కరినే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా విజయవాడకి చేరుకున్న పరిస్థితులు అయితే కనిపించడం లేదు కదా. మరి ఎవరినైనా అలౌ చేసేటువంటి అవకాశం ఉంటుందా ఈలోపు ఆయన చూడటానికి? ఎవరైతే ఉన్నారో హైదరాబాద్లోనే అదుపు తీసుకున్న తర్వాత వల్లభనేని వంశీతో పాటు మొత్తం 7 వాహనాలు హైదరాబాద్ నుంచి విజయవాడ రావడం జరిగింది. వాటిలో ఒక వాహనంలో వల్లభనేని వంశీ భార్య, తన ప్రధాన అటువంటి వాళ్ళ బంధువులను కూడా రావడం జరిగింది. నందిగామ దాడిన తర్వాత వల్లభనేని వంశీ భార్య వాహనాన్ని కూడా అడ్డగించి మీరు వాహనాన్ని ఫాలో అవ్వకూడదని చెప్పారు. ఈ సంబంధించి ఈ కోర్టులో సబ్మిట్ చేసేటప్పుడు ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ తరపున న్యాయవాదికి మాత్రం అలౌ చేస్తారు. వల్లభనేని వంశీ న్యాయవాది ఇప్పటికే పడమట పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఈ వల్లభనేని వంశీ న్యాయవాది కూడా వస్తున్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ గౌస్కర్ గారు చెప్పండి, ఈ కేసు సంబంధించి ఎలా ఉండబోతుంది ప్రొసీడింగ్, అసలు ఇప్పుడు తీసుకొస్తారని చెప్పి మీకు ఏమైనా సమాచారం ఉందా? అదేనండి, ఇప్పుడు దాకా పడమట పోలీస్ స్టేషన్ తీసుకొస్తారని చెప్పి మనతో అన్నారు. ఇప్పుడు ఏంటంటే ఉన్నటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో ప్రయాణం అక్కడ నుంచి మొదలైనప్పుడు వేర్వేరు వెహికల్స్ మార్చాల్సిన అవసరం ఉంది, వేర్వేరు మనుషులు మార్చాల్సిన అవసరం ఉందో అర్థం కావట్లేదు. ఒక ప్రజాప్రతినిధి మాజీ ఎమ్మెల్యేని క్రైమ్ ఉంది పడమట పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి అక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పెట్టాల్సిన అవసరం ఉందో అర్థం కావట్లేదు. చెప్తున్న విషయం ఏంటంటే నిన్నదాకా ఒక ఏదైతే టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగిందో అందులో ఉన్నటువంటి కంప్లైంట్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పి కేసును విత్డ్రా చేసుకోవడం జరిగింది. మరి అతని కుటుంబ సభ్యులు బెదిరించి మళ్ళీ తప్పుడు కేసు పెట్టారని చెప్పేసి అని మాకున్నటువంటి సమాచారం. మరి చూస్తూ ఉంటుంటే ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తున్నటువంటి విషయాలు స్పష్టంగా అర్థమవుతుంది. ఎంతోమందిని ఇప్పుడు రాష్ట్రంలో ఆడపిల్లల మీద అత్యాయత్నాలు, బెదిరింపులు, డబ్బులు దోసుకున్నారంటే వాళ్ళ మీద ఇంతవరకు ప్రశ్నిస్తే తీసుకెళ్ళి చెప్పండి సార్. ఇప్పుడు వల్లభనేని వంశీ కేసు పెట్టింది పడమట పోలీస్ స్టేషన్లో. ఫస్ట్ భవానీపురం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు, తర్వాత 1 టౌన్ పోలీస్ స్టేషన్ అన్నారు, ఇప్పుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్ అక్కడ ఉంచుతారా? లేని పక్షంలో ఏమైనా స్టేషన్ మార్చే అవకాశం మీకు ఎలాంటి సమాచారం ఉంది మీ దగ్గర? అదే మా లాయర్ గారు కూడా మేము అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క పోలీస్ స్టేషన్ దగ్గర వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఇది. సో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఉదయం హైదరాబాద్లో ఆయన నివాసంలో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. అక్కడి నుంచి పడమట పిఎస్కు వంశీని తీసుకువస్తారు అన్నారు. కానీ కృష్ణలంక పిఎస్కి ఆయన తరలించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. వల్లభనేని వంశీని విజయవాడ తరలించారు, అక్కడి నుంచి కృష్ణలంక పిఎస్కు పోలీసులు తరలించారు. కృష్ణలంక పిఎస్లోనే పోలీసులు వల్లభనేని వంశీకి సంబంధించి విచారణ చేయబోతూ ఉన్నారు. ఇక్కడే వైద్య పరీక్షలు నిర్వహిస్తారా లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్తారా, ఆ తర్వాత ఎప్పుడు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారు అనేటువంటి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే వల్లభనేని వంశీని కృష్ణలంక పిఎస్లో ఉంచారు. ఇక్కడే పోలీసులు ఆయన విచారించబోతున్నారు గా కూడా తెలుస్తోంది. అయితే వంశీ అరెస్టు నేపథ్యంలో ముందస్తుగానే పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఇప్పటికే పోలీస్ ప్రొటెక్షన్ అయితే ఏర్పాటు చేశారు. మొత్తం కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే కొంచెం అల్లర్లు చెలరేగుతాయి అనేటువంటి ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి ఇప్పటికే ఆ ప్లేసెస్లో పోలీసులు అయితే భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీ శ్రేణులు కావచ్చు, వల్లభనేని వంశీ అనుచరులు ఎవరైనా ఎలాంటి అల్లర్లు కానీ లేదా నిరసనలకు కానీ పాల్పడినట్లయితే వారిని వెంటనే కఠిన
చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు వారికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. వల్లభనేని వంశీ అయితే ప్రస్తుతం కృష్ణలంక పిఎస్కు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి మొదటిగా ఆయన భవానీపురం పిఎస్కు తరలించారు. అక్కడ నుంచి పటమట తరలిస్తారు అనుకున్నారు, కానీ అక్కడ ఇతర కారణాల రీత్యా ఆయన్ని ప్రస్తుతం అయితే కృష్ణలంక పిఎస్లో వంశీని విచారించబోతూ ఉన్నారు. ఇక్కడి నుంచి ఆయన వైద్య పరీక్షలు నిర్వహించడం కావచ్చు, లేదా ఎస్సీ ఎస్టీ హైకోర్టులో ఆయన్ని ప్రొడ్యూస్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ 4 to 5 మధ్యలోనే వంశీని జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఉదయం నుంచి మనం చూస్తూ ఉన్నాము వల్లభనేని వంశీని ఎర్లీ అవర్స్లో పోలీసులు అరెస్టు చేయడం, అక్కడ నుంచి విజయవాడకు తీసుకురావడం, ప్రజెంట్ కృష్ణలంక పిఎస్కు ఆయన తీసుకువచ్చి ఇక్కడ విచారిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మరిన్ని అప్డేట్స్ అందించడానికి కృష్ణలంక పిఎస్ నుంచి మా ప్రతినిధి జయరాజ్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. జయరాజ్. సంధ్య, వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఆయన విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. వల్లభనేని వంశీని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కింద అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ తరలించినటువంటి పోలీసులు ముందుగా భవానీపురం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ 10 నిమిషాలు ఉంచిన తర్వాత అక్కడ నుంచి వేరే వాహనం మార్చడం, కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర ఆయన విచారిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి విచారణ పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఆయన్ని మధ్యాహ్నం తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే వల్లభనేని వంశీ నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్లో ఆయన అరెస్ట్ చేయటం, అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా పోలీస్ స్టేషన్కి ఇక్కడ విజయవాడ తరలించడం, మార్గ మధ్యంలో కేసర టోల్గేట్ దగ్గర వల్లభనేని వంశీ భార్య కూడా అక్కడ కలవేసే ప్రయత్నం చేస్తే పోలీసులు ఏమాత్రం అనుమతించలేదు. అక్కడ నుంచి భవానీపురం పోలీస్ స్టేషన్కి తరలించారు. భవానీపురం పోలీస్ స్టేషన్లో 10 నిమిషాల తర్వాత అక్కడ నుంచి వాహనం మార్చి అక్కడ నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. మొత్తం మీద చూస్తే వల్లభనేని వంశీ పైన నమోదైనటువంటి కేసులు, వాటి పరిణామాలు అవన్నీ వాటి దృష్ట్యా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీ కేసు ఒకటేనా, మిగతా కేసులు కూడా ఉన్నాయా అనేటటువంటి అంశం గురించి కనుక అధికారికంగా పోలీసులు మరికొద్దిసేపట్లో ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే వల్లభనేని వంశీ మొత్తం మీద గతంలో కూడా అనేక రకాలైన కేసులు ఉన్నాయి. టీడీపీ గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులోనే అరెస్ట్ చేశారని దాదాపు ఆ కేసులో 71వ నిందితుడిగా వల్లభనేని వంశీ ఉన్నటువంటి పరిస్థితి. హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసినటువంటి పరిస్థితి, వాదోపవాదాలు కూడా పూర్తయినటువంటి నేపథ్యం. ఈరోజు రేపు బెయిల్కి సంబంధించినటువంటి తీర్పు కూడా వెలువడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు వేరే కిడ్నాప్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసు, ఇతరతర కేసు నమోదు చేసినటువంటి కేసుల నేపథ్యంలో ఈరోజు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయటం, విజయవాడ తరలించడం. జయరాజ్, అయితే వైద్య పరీక్షలు అనే ఫార్మాలిటీ ఉంది కాబట్టి దానికోసం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్తారా, లేదా వైద్య బృందాన్ని ఇక్కడ పిఎస్కి తెప్పించి వైద్య పరీక్షల ఫార్మాలిటీస్ ఇక్కడే కంప్లీట్ చేసే అవకాశం ఉందా? సంధ్య, వైద్య పరీక్షలు పిఎస్లో చేసేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. తప్పనిసరిగా ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడ ఆ ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో పోలీసుల పహారా నేపథ్యంలోనే వైద్య పరీక్షలు చేయటం, వైద్య పరీక్షలు అయిపోయిన తర్వాత ఆ నివేదికను కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశం ఉంది. వాటి పూర్తి స్థాయిలో ఆయన ఆరోగ్య పరీక్షలు, వాటికి సంబంధించిన నివేదికలు కూడా జడ్జి ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతూ ఉంది. వల్లభనేని వంశీ స్టేట్మెంట్ కూడా రికార్డు చేసే ప్రక్రియ ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఇక్కడ పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఇప్పటికే సూపరింటెండెంట్కి కూడా సమాచారం అందించారు పోలీసులు. ఇక్కడ పూర్తయిన తర్వాత విచారణ పూర్తయిన తర్వాత వల్లభనేని వంశీని ఇక్కడ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు. అక్కడ వైద్యుల పరీక్షలు చేయటం, ఆయనకు కావాల్సిన ఏమేమైతే పరీక్షలు అవన్నీ చేసి ఆ నివేదికను కూడా కోర్టులో ప్రవేశపెట్టేటప్పుడు వల్లభనేని వంశీతో పాటు వైద్యులు ఇచ్చేటటువంటి నివేదికలు, రిపోర్టులు కూడా పూర్తి స్థాయిలో జడ్జి దగ్గర ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. మొత్తం మీద చూస్తే మరొక 1-2 గంటల పాటు వల్లభనేని వంశీని విచారించేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా పూర్తవుతూ ఉంది. ఆ తర్వాత మాత్రమే విజయవాడ ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించేటటువంటి అవకాశం ఉంది. అక్కడ తర్వాత వైద్య పరీక్షలు 1 గంట పాటు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత పూర్తిగా ఆ వైద్య పరీక్షలు వైద్యులు ఇచ్చినటువంటి నివేదిక, ఆ తర్వాత వల్లభనేని వంశీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్
స్టేట్మెంట్లు, దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో రికార్డుతో కూడిన రికార్డు అంతా కూడా సిద్ధం చేసే ప్రక్రియలో పోలీసు యంత్రాంగం ఉంది. ఆ తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఎలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఎక్కడ ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఉండటం కోసం పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పటికే వైసీపీ సీనియర్ నాయకుల ఇళ్ల దగ్గర పూర్తిగా బందోబస్తు కొనసాగుతూ ఉంది. అటు మచిలీపట్నంలో పేర్ని నాని, విజయవాడలో దేవినేని అవినాష్ ఇళ్ల దగ్గర కూడా పూర్తి బందోబస్తు కొనసాగుతూ ఉంది. అక్కడ హౌస్ అరెస్ట్ కొనసాగుతూ ఉన్నటువంటి ప్రక్రియ ఉంది. మొత్తం మీద చూస్తే ఎక్కడ ఏ విధమైనటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఏ విధమైన ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా పూర్తిగా అటు గన్నవరంలో అయితే పూర్తి పోలీస్ పహారా కొనసాగుతూ ఉంది. గన్నవరంలో 144 సెక్షన్ విధించారు. ఎక్కడ అనుమతి లేకుండా ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రదర్శనలు కానీ నిరసన కార్యక్రమాలు కానీ చేపట్టడానికి అప్రమత్తత నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఏ విధమైన నిరసన కార్యక్రమాలు కానీ ఏ విధమైన అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పోలీసులు ప్రకటించినటువంటి పరిస్థితి. మరోవైపు ట్విట్టర్ లో వైసీపీ టీడీపీ శ్రేణులు కూడా పూర్తిగా ట్విట్టర్ వారు కొనసాగుతా ఉంది. వైసీపీ అయితే ఇది కక్ష సాధింపు చర్యగానే పూర్తిగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వైసీపీ శ్రేణుల్ని, వైసీపీ నాయకుల్ని టార్గెట్ గా చేసుకుని వేధింపులు చేస్తున్నారు, అక్రమ కేసులు బయలుదేరుస్తున్నారు. వంశీకి ఎలాంటి సంబంధం లేని కేసులో ఇరికించారు. ఇది తప్పకుండా కక్షపూరితమైన చర్య, దీనికి సంబంధించి న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పేసి వైసీపీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. తగిన మూల్యం చెల్లించుకోవాలని గతంలో చెప్పి ఇప్పుడు వంశీ చెల్లించుకుంటున్నారని చెప్పేసి టీడీపీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పష్టంగా పేర్కొంది. సంధ్య. రైట్ జయరాజ్, అది మొత్తంగా వల్లభనేని వంశీని నాటకీయ పరిణామాల మధ్య ప్రస్తుతం అయితే కృష్ణలంక పిఎస్ కు తరలించారు పోలీసులు.